హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో మీరు నా పార్ట్ 1 వీడియో చూసాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి నా పార్ట్ 2 వీడియో కూడా మీరు చూస్తున్నందుకు. సో మీరు ఇంతకుముందు నా పార్ట్ 1 వీడియోలో చూసారు కదా, మార్నింగ్ రొటీన్ చేస్తున్నాను నేను నా లైక్ వెన్ ఎ గెస్ట్ కమ్స్ వీడియో అనమాట. సో నేను లంచ్ ప్రిపరేషన్ చూపిస్తున్నాను. సో నేను దానికోసం ఏమేమి చేస్తున్నానంటే పాలకూర పప్పు, చికెన్ ఫ్రై. సో దానికోసం నేను ఇక్కడ చికెన్ నేను అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ మటన్ కర్రీ అండ్ బగారా రైస్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై చేస్తున్నాను. సో నేను దీని నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ కంటైనర్లో అయిపోయిందని నేను మోస్ట్లీ ఎప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. సో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫిల్ చేసుకుంటున్నాను ఆ బాటిల్లో. అండ్ నేను దీంట్లో కూడా మ్యారినేషన్ కూడా యాడ్ చేస్తున్నాను. సో యూజువల్లీ మనం ఉప్పు కొంచెం వేసుకుంటేనే బాగానే ఉంటుంది, ఎందుకంటే ఫ్రై కాబట్టి మనం ఏ రైస్లోకి మనము కలుపుకొని తిన్నా కూడా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది అనమాట. సో మీరు కొంచెం ఉప్పు ఎక్కువైనా పర్లేదు. సో నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని. అండ్ నేను అన్నీ తీసుకున్నవన్నీ నేను అక్కడ పెట్టేస్తున్నాను. సో మోస్ట్లీ నేను ఏదైనా సరే కుక్ చేసిన వెంటనే ఆ ప్లేస్ క్లీన్ చేసేసుకుంటానండి, ఎందుకంటే మళ్ళీ అది నాకు ఎక్స్ట్రా వర్క్ అయిపోతుంది కాబట్టి. నేను కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నానండి. నాకు ఇలా కర్డ్ ఇలా దొరుకుతుందనమాట కంటైనర్లో. సో ఇక్కడ పెరుగు అంతగా మనకి అవ్వదండి, కాబట్టి మేము ఇలాగా తీసుకుంటామన్నమాట. షాప్లో దొరుకుతుంది, దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అదే చూపిస్తున్నాను మీకు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పెరుగు మళ్ళీ. సో తగినంత పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ లిక్విడ్ అయిపోతుందండి, ఫ్రై చేస్తున్నాను కాబట్టి. సో తగినంత యాడ్ చేసుకోండి, సరిపోతుంది. కొంచెం నార్మల్ మనం మ్యారినేట్ చేసుకునే చికెన్ కర్రీస్లో మనం ఎక్కువ యాడ్ చేసుకున్న టేస్ట్ ఇస్తుంది, కానీ ఇక్కడ ఫ్రై చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం మీరు స్పైసీగా మసాలా అలా ఉంటే బాగుంటుంది అనుకుంటే కనుక మీరు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ చికెన్ మసాలా కూడా ఇష్టం ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను లైట్గా ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. సో మొత్తం ఒకసారి మ్యారినేట్ చేసేసుకుంటున్నానండి, ఈ విధంగా కలుపుకుంటున్నాను. సో మంచిగా మనకి ఆ పీస్ లోపల కూడా మనకి ఏదైతే చేసామో అది లోపలికి కూడా వెళ్ళేటట్టు స్టఫ్ అలా మ్యారినేట్ చేసుకోండి, లేకపోతే పైననే ఉంటుందన్నమాట మనకి ఆ టేస్ట్ అంతా. సో మీరు యూజువల్గా నార్మల్ చికెన్ కర్రీ చేసినప్పుడు కూడా ఇలా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో చక్కగా మనకి ఆ పీస్ కూడా టేస్ట్ వస్తుందన్నమాట. నేను చికెన్ కర్రీ మ్యారినేట్ చేసుకుని పెట్టేసుకున్నాను. నేను అలాగే ఇప్పుడు మటన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను మటన్ విత్ ఆలూ కర్రీ చేస్తున్నానండి. సో దానికోసం ఇది ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టుకున్నాను నైట్, బట్ స్టిల్ మళ్ళీ నేను వాష్ చేసుకుంటున్నాను. మాకు మటన్ లాగా పీసెస్ ఇలానే దొరుకుతాయి, మంచిగా క్లీన్ చేసి ఇస్తారనమాట కెనడాలో. సాంగ్
డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ. నాకు ఆ సేయింగ్ చాలా బాగా నచ్చిందండి. సింపుల్ కదా, చాలా సింపుల్ ఫండా అని చెప్పచ్చు. డూ మోర్ ఆఫ్ వాట్ మేక్స్ యూ హ్యాపీ. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. నేను మటన్ని ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొంచెం తగినంత వాటర్ పోసుకొని అవి ముక్కలు లోపలికి వెళ్ళేటట్టు ఒక వెజల్లో నేను స్టవ్ మీద పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఆలూతో చేస్తున్నాను కాబట్టి సో నేను ముందుగానే ఈ మటన్ పీసెస్ని నేను ఉడకపెడుతున్నాను అనమాట, ఉడికిస్తున్నాను. సో నేను ఈ గిన్నెలో కుక్ చేస్తాను. మటన్ పీసెస్ని ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని అవి హాఫ్ ఫిల్ అయ్యే వరకు ఆ వాటర్ నింపుకుంటున్నాను మెజరింగ్ కప్తో. ఎందుకంటే మనం నార్మల్గా మీరు కుక్కర్ పెట్టేశారనుకోండి, జస్ట్ ఒక 6 to 7 విజిల్స్తో మనకు అది ఉడికిపోతుంది. కానీ ఇప్పుడు నేను కుక్కర్ పెట్టట్లేదు, నా దగ్గర అంత పెద్ద కుక్కర్ లేదనమాట. ఉన్న కుక్కర్తో నేను పాలకూర పప్పు చేసేస్తున్నాను కాబట్టి నేను పెద్ద దీంట్లోనే చేస్తున్నాను అనమాట, గిన్నెలోనే చేస్తున్నాను. సో నేను అలాగ ఉడకబెట్టేస్తున్నాను. స్టవ్ కూడా ఆన్ చేసేసుకున్నానండి, మూత కూడా పెట్టేసుకున్నాను. సో అది అలా ఉడుకుతుంది అనమాట. ఈలోపు నేను నా మటన్ కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ నాకు ఈ మధ్యలో అర్జున్ రెడ్డి సాంగ్స్ వినబుద్ధి అయిందనమాట, కాబట్టి మళ్ళీ వచ్చేసి నేను చేంజ్ చేసుకుని అర్జున్ రెడ్డి సాంగ్స్ పెట్టుకున్నాను. సో ఏ వర్క్ అయినా చేసేటప్పుడు ఇలా సాంగ్స్ వింటూ చేస్తే నాకు అది చాలా ఫాస్ట్గా, చాలా హ్యాపీగా చేసేస్తాను అనమాట ఆ వర్క్ని. మీరు కూడా ట్రై చేయండి, బోరింగ్గా చేయకుండా ఏదైనా వర్క్ ఇలా సాంగ్స్ పెట్టుకుని. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. సో ఇప్పుడు నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి గిన్నె తీసుకుంటున్నాను. సో వాటర్ మీద కూడా మూత పెట్టేశాను. వాటర్ అన్నీ కొంచెం చల్లారాక మూత పెట్టాలి. వేడిలోనే పెడితే మళ్ళీ అది వేపర్ వచ్చేసి ఆ వాటర్ డ్రాప్స్ దాంట్లోనే పడతాయి. చల్లారాక మూత పెట్టాను. సో ఇప్పుడు నేను మటన్ కోసం స్పైసెస్ తీసుకున్నానండి. నేను చెక్క ఇంకా యాలకులను దంచుకుంటున్నాను. కొంచెం మనం ఏమైతే బిర్యానీ స్పైసెస్ యూజువల్గా యూజ్ చేస్తామో అవే తీసుకోండి. చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు అవన్నీ. సో ఇప్పుడు నేను ఆయిల్ పోసుకుంటున్నాను. బాండి వేడెక్కాక ఆయిల్ యాడ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి జీడిపప్పు, బాదాం ఇదండి పౌడరు. నేను అది ఎక్కువగా క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటాను. యూజువల్గా నేను మా బేబీకి అది వాడతాను అనమాట. సో నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటాను. ఈవెన్ ఇలాగ కర్రీస్లో యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ మా బేబీకి కూడా తన ఫుడ్లో యాడ్ చేయొచ్చు. సో మంచి ప్రోటీన్ ఫుడ్ అండి, మీరు కూడా ఇలాగ చేసి పెట్టుకోండి. సో ఇది వచ్చేసి క్యాష్యూ నట్స్, ఇంకా ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ అనమాట. ఇది మనం ఎక్కువగా కూడా మిక్సీ చేయకూడదండి. చాలా ఎక్కువగా చేస్తే మన దాని నుంచి ఆయిల్ రిలీజ్ అయిపోతుంది అనమాట. కాబట్టి కొంచెం హార్డ్గా ఉంది కాబట్టి నేను వాటర్ పోస్తున్నాను. మిక్సీ ఎక్కువ చేస్తే ఆయిల్ వచ్చేస్తుంది దాంట్లో నుంచి. సో నేను వాటర్ చేసుకుంటాను. ఇది నాకు థిక్నర్ అండి, థిక్నర్గా యూజ్ అవుతుంది. ఏ కర్రీలోనైనా మీరు ఇది యాడ్ చేసుకోవచ్చు. మంచి న్యూట్రిషియస్ ఫుడ్, మీ కర్రీ ఇంకా మంచి ప్రోటీన్ ఫుడ్గా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను జీలకర్ర యాడ్ చేశానండి. జీలకర్ర అండ్ అన్ని బిర్యానీ స్పైసెస్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. జీలకర్ర, సాజీరా ఉంటే సాజీరా యాడ్ చేసుకోండి. అండ్ బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి యాడ్ చేసి నేను కలుపుకున్నాను. సో అది కొంచెం మనకి ఫ్రై అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా
ఒక 1 మినిట్ ఆనియన్స్ వేసుకొని అవి కలిపేసి అది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. సో అల్లం ఈ లోపు నాకు మటన్ కూడా ఉడుకుతుందనమాట. ఈ విధంగా నేను అది చూపిస్తున్నాను మీకు. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఆ ఆనియన్స్లోని పచ్చి వాసన అంతా ఆ పేస్ట్ తీసేస్తుంది అనమాట. సో కొంచెం సేపు మంచిగా ఫ్రై చేయండి, ఒక 1-2 మినిట్స్ మంచిగా ఫ్రై చేయండి. మూత కూడా పెట్టేసి మీరు కొంచెం సేపు ఉంచితే అది మంచి ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి అన్నమాట ఆనియన్స్. సో నేను మూత తీసాను. సో ఈ విధంగా నాకు మంచిగా ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. అండ్ ఆల్ ది స్పైసెస్ ఉన్నాయి కదా, అవి కూడా మంచి దాని స్పైస్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట ఆనియన్స్లోకి. సో ఇప్పుడు నేను టమాటోస్ ఇంకా పొటాటో యాడ్ చేసేస్తున్నాను. చేసుకొని మంచిగా కలపండి, మొత్తం మిక్చర్ అంతా ఈ విధంగా కలుపుకోవాలి. సో దాంట్లో కొంచెం నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, తగినంత. ఇది వచ్చేసి మనకి ఈ మిక్చర్కి మంచి సాల్ట్ యాడ్ అవుతుంది, సాల్ట్ టేస్ట్ వస్తుంది అనమాట మనకి పొటాటోస్, టొమాటోస్ ఇంకా ఆనియన్స్కి. సో ఎప్పుడైనా సరే కర్రీ అయిపోయిన తర్వాత సాల్ట్ కాకుండా ఇలాగ మీరు ఆనియన్స్ టమాటాస్ వేసాక పెట్టుకుంటే మీకు మొత్తం మిక్స్ అయ్యి మంచి టేస్ట్ ఇస్తుంది. సో నేను మూత పెట్టేసుకుంటున్నాను, కొంచెంసేపు ఉడకనిస్తాను. ఈలోపు మళ్ళీ అది ఉడికే టైంలో మళ్ళీ నేను హాల్లోకి వెళ్ళి టీవీ చూస్తున్నాను. నాకు ఈ మూవీలో ఈ క్లైమాక్స్ సీన్ చాలా బాగా నచ్చిందండి. సూపర్ సీన్ నాకైతే ఈ మూవీలో ఇది. ఎంతమందికి అర్జున్ రెడ్డి మూవీ ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకైతే చాలా ఇష్టం ఈ మూవీ. సాంగ్స్ అన్నీ హైలైట్ ఉంటాయి, ప్రతి సాంగ్ బాగుంటుంది ఈ మూవీలో. ఏమంటారు? సో ఇది ఒక 3 మినిట్స్ ఉడకనిచ్చాక నేను మూత తీసాక ఇదండి ఇలా ఉందన్నమాట. బట్ ఇంకా పొటాటో కుక్ అవ్వాలి, అంత కంప్లీట్గా ఉడకలేదు. సో ఇప్పుడు నేను దీంట్లో నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసిన అండి. ఇది బాదాం ఇంకా ఆల్మండ్ ఇంకా వాల్నట్స్తో చేసిన పేస్ట్ అనమాట. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. సో నేను ఇదైతే ఎప్పుడు యూజువల్గా చేస్తుంటానండి రెగ్యులర్గా ఈ పొడి. సో మనం ఏ కర్రీలోనే యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే బేబీ కోసం నేను ప్రిపేర్ చేస్తాను. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి, కొంచెం చిక్కగా ఉంది కదా, నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను ఇలా పలసగా అయ్యేటట్టు. ఎందుకంటే పొటాటోస్ ఉడకాలి కాబట్టి ఇలా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. సో ఇంకా ఇప్పుడు మనం ఉడకపెట్టుకుంటున్న ఏదైతే మటన్ ఉందో మటన్ యాడ్ చేసేయచ్చు దీంట్లో. సో నేను మూత పెట్టాను ఒక 2-3 మినిట్స్. దాన్ని మంచిగా ఉడికాక ఏదైతే థిక్నర్ యాడ్ చేసాం కదా బాదాం పేస్ట్, అది మొత్తం కలిసాక మనం మటన్ యాడ్ చేసుకోవచ్చు. చక్కగా కలిసిపోయింది అనమాట మొత్తం ఆ పేస్ట్ ఇంకా పొటాటోస్ మొత్తం కలిసిపోయింది. సో ఇప్పుడు నేను దీంట్లో మటన్ విత్ వాటర్తో యాడ్ చేసేసేయండి, ఎందుకంటే మొత్తం మటన్ టేస్ట్ అంతా వాటర్లోనే ఉంటుందన్నమాట దాంట్లో ఉన్న ఉడికిన తర్వాత. సో మొత్తం ఇలా యాడ్ చేసేసేయండి. సో ఇక నేను మొత్తం అన్నీ సర్దేస్తున్నాను. నేను ఏదైతే యూజ్ చేసిన గిన్నెలన్నీ పక్కన పెట్టేస్తున్నాను సింక్లో. సో నేను కొంచెంసేపు ఇది మినిమం ఒక 10-15 మినిట్స్ పడుతుంది. సో చూసారు కదా అండి, పాలకూర పప్పు అయితే అయిపోయింది. సో ఇంకా దానికి ఉప్పు కారం చెక్ చేసి ఇంకా నేను తాలింపు పెట్టేస్తే నాకు పప్పు అయిపోతుంది. అండ్ మటన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. దీంట్లో కొంచెం నేను స్పైసెస్ యాడ్ చేసేస్తే అంతే, ఇంకా కర్రీ కూడా అయిపోతుంది. ఇంకా చికెన్ వచ్చేసి నేను మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను చికెన్ తీసి దాన్ని ఫ్రై చేస్తాను. అండ్ ఇన్ బిట్వీన్ నేను బగారా రైస్ కూడా చేయాలన్నమాట. సో అంతేనండి, ఇవన్నీ చేస్తే ఇక నాకు అయిపోతుంది. వన్స్ ఇవన్నీ అయిపోయాక ఇషుకన్ అని లేపి వాడిని ఫ్రెష్ అప్ చేయాలి. ఇషుకన్ అని ఇంకా ఆయన కూడా లేపాలి. ఇద్దరు పడుకునే ఉన్నారు. థ్యాంక్ గాడ్ పడుకున్నారు. వాళ్ళు లెగిస్తే మళ్ళీ నాకు కొంచెం డిస్టర్బ్ ఉంటుంది అనమాట, మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటుంది. సో అంతేనండి, ఇక
ఇప్పుడు నేను ప్రెసెంట్ పప్పు ఓపెన్ చేస్తాను. కుక్కర్ ఓపెన్ చేసి నేను ఇంకా తాలింపు పెట్టేస్తాను. సో నాకు ఈలోపు మటన్ ఉడుకుతుంది అనమాట. ఉడకడానికి ఒక 10 to 15 minutes పడుతుంది. పప్పు అయితే అయిపోయింది కాబట్టి దీంట్లో తాలింపు చేసేస్తున్నాను చెప్పినట్టు. కుక్కర్ మూత ఓపెన్ చేసేసాను. సో తాలింపు కోసం అది మీడియంలో పెట్టుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. చాలా థిక్గా ఉందన్నమాట కన్సిస్టెన్సీ అంతా, కాబట్టి ఒక కప్పు వాటర్ యాడ్ చేశాను. అలాగే సాల్ట్ తగినంత. మీరు పచ్చిమిర్చి అయినా వాడచ్చు, నేనైతే కారం యూజ్ చేస్తున్నాను. కారం అవాయిడ్ చేసి మీరు పచ్చిమిర్చి చక్కగా వాడచ్చు. ఇంకా తాలింపు కోసం నేనైతే వెల్లుల్లి దంచుకుంటున్నానండి. ఒక 3 పాయలు తీసుకొని దంచుతున్నాను. సో వెల్లుల్లి ఎప్పుడైనా సరే చాలా మంచిదండి హెల్త్కి కూడా. చక్కగా మీరు యూజ్ చేయండి, ఏ కర్రీలో ప్రిపేర్ చేయడానికి. సో ఇక నేను తాలింపు గిన్నెలు యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు, అలాగే ఎండుమిరపకాయలు, ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే మన కరివేపాకు కూడా యాడ్ చేసేసానండి. ఇక్కడ నేను తాలింపు మొత్తం పప్పులోకి యాడ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఇక నా పాలకూర పప్పు ప్రిపేర్ అయిపోయింది. సో గ్యాస్ స్టవ్ కూడా నేను ఆఫ్ చేసేస్తున్నాను. సో అంతేనండి. ఈ లోపు నాకు ఇష్యూ కన్నా లేచినట్టు వినిపించింది. సో ఇంకా నేను ఇష్యూ దగ్గరికి లేచిపోయింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తల్లి. గుడ్ మార్నింగ్ తల్లి. అయ్ జిమ్ స్టార్ట్ చేసింది పొద్దునే. జిమ్ చేసినాయి నువ్వు? నేను పెట్టేసాను. మన కర్రీ మూత ఒకటి చూసాను. సో ఈ విధంగా ఉందన్నమాట మిక్చర్. సో ఒకసారి మొత్తం కలిపి పెట్టుకుంటున్నాను. దాంట్లో మనం 1/2 teaspoon గరం మసాలా యాడ్ చేసుకున్నాను. సో మూత పెట్టేసుకున్నానండి. కొంచెం సేపు ఉడికాక నేను మన పొటాటో ఇంకా మటన్ ఉడికిందో చెక్ చేస్తున్నాను అనమాట. సో మీరు మసాలా యాడ్ చేశాక ఒక 5 minutes కలియబెట్టి మూత పెట్టండి. అప్పుడే మనకి మంచిగా అది మిక్స్ అవుతుందన్నమాట. దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా మంచి కర్రీలోకి వెళ్తుంది. సో చూసారా, పొటాటో అయితే చక్కగా ఉడికిపోయింది. పొటాటో అయితే బాగా ఉడికింది. సో ఇప్పుడు మటన్ చూద్దాము. మటన్ కూడా బాగా ఉడికిందండి. ఎగ్జాక్ట్గా ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. సో అంతేనండి. ఇక నేను బగారా రైస్లోకి నేను రైస్ కుక్ చేసేసుకుంటున్నాను. నేను అది నా బాస్మతి రైస్ అనమాట. నేను అక్కడ పెట్టుకుంటాను షెల్ఫ్లో. సో బియ్యం కడిగేస్తాను. ఇంకా సో అవి మాకు మంచి వాటరే అండి అవి. సో ఈవెన్ అవి నార్మల్గా డ్రింక్ కూడా చేస్తారనమాట. వాటర్ డ్రింక్ చేయొచ్చు, వాష్ చేయొచ్చు, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఆ వాటర్. కానీ మేము డ్రింకింగ్ వాటర్ మాత్రం మళ్ళీ అది విడిగా ఫిల్టర్ కూడా చేసుకుంటాము. సో నేను బియ్యం ఇంకా దాంతోనే కడుగుతాను. ఈవెన్ కుకింగ్ కూడా నేను మోస్ట్లీ ఆ వాటర్తో చేస్తాను అనమాట. అది పడేసి ఇది దీంట్లో వేసుకున్నాడు. అది పోయింది, ఇది పోయింది ఆడికి.
ఏది బకెట్ అది కూడా తీసుకుంటాడు, గ్లాస్ కూడా కావాలి వాడికి ఇప్పుడు. శశికన్న లేచిపోయాడు అనమాట. ఇక వాడి కోసం అయితే ప్రజెంట్ నేను బనానా తినిపించేస్తాను, ఆయన తినిపించేస్తా అన్నారు. ఇంకా ఆయన కోసం అయితే ఆయన మిల్క్ తాగుతా అన్నారు అనమాట. సో ఇంకెలాగో మాకు లంచ్ టైం కూడా అయిపోతుంది, వాళ్ళు 12:30కే వస్తా అన్నారు. సో మేము 12:30కి ఇన్వైట్ చేస్తాం అనమాట. నవ్వుతూ చెప్పు. సో ఈ బగారా రైస్ కొంచెం పొడి పొడిగా అవ్వడానికి నేను ఒక్క చిన్న చుక్క ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి పొడి పొడిగా అవుతుంది అనమాట రైస్. సో మీరు బిర్యానీలోకి కానీ బగారాలోకి కానీ ఏదైనా మీరు చక్కగా మీద ట్రై చేయొచ్చు. జస్ట్ ఒక్క డ్రాప్ ఇట్లా అయిపోయింది. సో అంతేనండి. సో ఇక్కడ నేను ఇది ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. సో నాకు అక్కడ ఉంది, వెళ్ళి నేను ఆన్ చేస్తాను. ఈ లోపు నేను బిర్యానీకి కావాల్సిన కర్రీ ఇక్కడ ప్రిపేర్ చేస్తాను. శశికన్న లేచాడు, లేచి వాడు ఆడుకుంటున్నాడు చూడండి. ఇషుమా ఇది వాడి ప్లే గ్రౌండ్ అనమాట. సో ఇవన్నీ వాడెక్కడికి కదలకుండా మా ఆయన సెట్ చేశారు అలాగా. సో వీడు కొంచెం సేపు ఆడుకుంటాడు, ఆ కొంచెం సేపులో నేను అన్ని పనులు చేసుకోవాలి. ఇక అంతే, ఇక ఏడుపు స్టార్ట్ చేస్తాడు అనమాట. సో ఇక నేను రైస్ పెట్టేస్తాను కుక్కర్లో. ఇక నేను బగారా రైస్ కోసం నేను ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ సన్నగా ఇలా కట్ చేసుకుంటున్నాను. నేను ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇలాగా కట్ చేసుకుంటున్నానండి. కానీ నేను చూపించట్లేదు, అది వీడియో తీయలేదన్నమాట. సో బగారా రైస్ చాలా సింపుల్ అండి. మనం నార్మల్ డేస్లో కూడా చక్కగా కుక్ చేసేసుకోవచ్చు. ఏదైనా కర్రీ మనకి కర్రీ లైక్ ఏమైనా వెజిటబుల్స్ లేనప్పుడు అప్పుడు మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై కోసం మైక్రోవేవ్లో పెడుతున్నాం అనమాట. సో ఇది 10 minutes అండి, 10 minutes పడుతుందన్నమాట. సో ఒక సైడ్ 10 minutes, మళ్ళీ ఓపెన్ చేసి నెక్స్ట్ సైడ్ 10 minutes. సో మా హస్బెండ్ ఇషుకన్నకి బనానా తినిపించేస్తున్నారు. సో ఆయన కోసం అయితే నేను మిల్క్ తాగిస్తా అన్నారనమాట. సో మిల్క్ పెట్టేశాను. సో ఇక నేను బగారా రైస్లోకి చేసేస్తున్నానండి. సాజీరా వేస్తున్నాను ఆయిల్లో. సో జస్ట్ ఒక చిన్న గిన్నె తీసుకున్నాను ఓన్లీ మిక్చర్ కోసం కాబట్టి. సో ఆయిల్ వేడెక్కాక సాజీరా, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి కలయి పెడుతున్నాను అనమాట. సో ఈ విధంగా. సో దీంట్లోనే మనం కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకోవచ్చు అండి స్టార్టింగ్లోనే ఆయిల్ పోసినప్పుడు. కానీ నేను నెయ్యి తర్వాత రైస్ కుక్ అయ్యాక యాడ్ చేసేస్తాను. సో నేను మర్చిపోయాను కాబట్టి నేను రైస్లో యాడ్ చేస్తాను ఇంకా నెయ్యి. ఇక్కడ దీంట్లో నేను ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను, ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. సో మంచిగా ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. అండ్ ఒక చిన్న చిట్కా, మనం బిర్యానీలోకి ఆనియన్స్ ఇలాగే ఫ్రై చేసుకుంటాం కదా ఫస్ట్. సో అవి బ్రౌన్ కలర్లోకి త్వరగా రావాలంటే కొంచెం షుగర్ మీరు పైనుంచి చల్లినట్లయితే యాడ్ చేస్తే మీకు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇంకా క్యాష్యూ నట్స్ యాడ్ చేసేస్తున్నానండి. సో యాడ్ చేసి కొంచెం సేపు ఇలాగా దాన్ని ఆయిల్ అంటేటట్టు ఫ్రై చేస్తున్నాను. సో ఫస్ట్ యాడ్ చేసేయాల్సింది, బట్ నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో ఇంకా మూత పెట్టేశాను. అండ్ ఈలోపు ఇషుకన్న ఏమో అది ఇషుకన్న బెడ్ అనమాట, అది మొత్తం చుట్టేసుకున్నాడు వాడు. సో మీకు పాలిటిక్స్ వినిపిస్తున్నాయా? సో నిక్కీ మార్నింగ్ లెగంగానే ఫస్ట్ ఇంకా అవే ఆ న్యూస్ ఛానల్స్ అవే చూస్తూ ఉంటారనమాట.
అండ్ ఈలోపు నేను కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్నానండి సన్నగా. సో అది నేను ఇంకా యాడ్ చేసేస్తున్నాను కర్రీలోకి, బగారా కర్రీలోకి. కొత్తిమీర ఇంకా పుదీనా ఒకసారి మంచిగా అంతా ఫ్రై చేసేసుకుంటాను, మిక్స్ చేసుకుంటాను. సో అంతేనండి, ఇంకా మనకి బగారా రైస్లోకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. కాకపోతే కొంచెం సేపు మూత పెట్టి మొత్తం ఫ్లేవర్, కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ ఇంకా మిక్స్ అయ్యేటట్టు కాసేపు ఉంచుకుంటాను. అండ్ ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. సో కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం బగారా రైస్ దృష్టిలో పెట్టుకొని ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ మనం చేస్తామో అంత క్వాంటిటీ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇక ఆల్మోస్ట్ మనకి బగారా రైస్లో కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. నేను ఒక 2 minutes లిడ్ పెట్టేసుకొని నేను ఉడకపెట్టుకుంటాను. సో ఈలోపు నేను చికెన్ వన్ సైడ్ అయిపోయిందండి 10 minutes, ఇంకొక సైడ్ షిఫ్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో మొత్తం షిఫ్ట్ చేసుకొని మళ్ళీ అలాగే ఒక 10 minutes కుక్ చేసుకుంటాను మైక్రోవేవ్లో. అండ్ నా రైస్ అయితే అయిపోయిందండి, హాఫ్ కుక్ అయిందనమాట. ఇంకా దీంట్లోకి మనం కర్రీ యాడ్ చేసేయచ్చు. అండ్ ఈలోపు నేను గీ యాడ్ చేస్తున్నాను, నేను ఫస్ట్ యాడ్ చేయలేదు కాబట్టి. సో ఇంకా టేస్ట్ ఇస్తుంది మనకి. సో 2 spoons ఆఫ్ గీ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక నేను కర్రీ కూడా యాడ్ చేసేస్తున్నానండి, బగారా కర్రీ. సో దీని ఒక మంచి గుడ్ మిక్స్ చేయాలి, కొంచెం స్మూత్గా మిక్స్ చేయాలి, ఎందుకంటే మనకి బగారా రైస్ కదా అది. సో మళ్ళీ అవి రైస్ విడిపోతాయి కాబట్టి కొంచెం స్మూత్గా దాన్ని మిక్స్ చేయాలి. సో ఇక మనకి బగారా రైస్ అయిపోయినట్టే అండి. సో ఇక నేను ఆల్మోస్ట్ ఇక మనం అన్నీ కంప్లీట్ చేశాను. నేను ఇంకా అన్ని సర్వింగ్ బౌల్లోకి నేను షిఫ్ట్ చేసేస్తాను. సో చికెన్ కూడా అయిపోయింది నాది ఫ్రై అయిపోవడం, కానీ అది చికెన్ ఉడకడం వల్ల నాకు వాటర్ చాలా వచ్చేసింది అనమాట. చికెన్లో నుంచి వచ్చింది కదా యూజువల్గా. సో ఇప్పుడు నేను మళ్ళీ ఆ వాటర్ అంతా రిమూవ్ చేసి మళ్ళీ నేను చికెన్ ఒక 5 minutes ఫ్రై చేస్తాను. సో ఈలోపు నేను మటన్ కర్రీని మొత్తం సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసేస్తున్నాను. మీకు వినిపిస్తున్నాయా మా ఇష్యూ కన్నా సాంగ్స్? సో ఇప్పుడు ఇష్యూ కన్నా టైం నడుస్తుంది. సో ఒక్కొక్కసారి ఇష్యూస్ పప్పాది, ఒకసారి నాది, ఒకసారి ఇష్యూ కన్నాది, టీవీలో ఛానల్స్ అనమాట. సో నేను ఇప్పుడు పప్పును కూడా షిఫ్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను చికెన్ని వాటర్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తాను, మళ్ళీ ఒక 5 minutes మైక్రోవేవ్లో పెట్టేస్తాను. సో నీట్గా అరేంజ్ చేస్తాను. సో ఈ విధంగా. సో ఇక డ్రై అయిపోతాయి పీసెస్ అని. అండ్ అంతేనండి, నాకు మటన్ విత్ ఆలూ కర్రీ రెడీ అయిపోయింది, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సో అలాగే పాలకూర పప్పు. సో అన్నిటి మీద నేను కొత్తిమీర చల్లేస్తున్నాను అనమాట. సో అండ్ దెన్ బగారా రైస్. సో అంతేనండి, చూసారు కదా, మార్నింగ్ 7:30కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ నాకు 12 అయిందనమాట మొత్తం ఫినిష్ అయ్యేటప్పటికి. సో మేము వచ్చేసి మా ఫ్రెండ్స్ని 12:30 అరౌండ్ 1 ఇన్వైట్ చేసాం. సర్దేస్తున్నాను. సో ఈవెన్ వాష్ కూడా చేసేసాను. సో ఎక్కడెక్కడ తీసి అక్కడెక్కడ పెట్టేస్తున్నాను. దీంట్లో నుంచి తీసాను కదా నేను, పెద్దవి మూకుడు అవన్నీ పెట్టేస్తున్నాను. సో చూసారు కదా, కుకింగ్ అయితే అయిపోయింది, బట్ కిచెన్ అయితే ఎంత మెస్సీగా అవ్వాలో అంత మెస్సీగా అయిపోయిందండి. సో ఆ కొత్తిమీర పుదీనా కట్ చేసేటప్పుడు మొత్తం కింద పడడం జరుగుతుంది కదా ఆబ్వియస్లీ. సో అవంతా నేను ఇంకా ఫ్లోర్ కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. సో నేను మోస్ట్లీ ఏది తీసినా వెంటనే క్లీన్ చేసి పెట్టేస్తున్నాను లోపల, బట్ అయినా నాకు మొత్తం కింద అంతా పడిపోవడం అలా ఉందన్నమాట. సో ఒకసారి కింద ఫ్లోర్ కూడా బ్రూమ్ చేసేసుకుంటాను. సో మాకు వచ్చేసి హౌస్ మొత్తం కింద మ్యాటే ఉంటుందండి, నాకు కిచెన్ తప్ప. కిచెన్కి మళ్ళీ నాకు ఫ్లోరే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా నేను అది బ్రూమ్ చేసుకోవాలన్నమాట ఎవ్రీ ఎండ్ ఆఫ్ ద డే.
సో ప్లాట్ఫామ్స్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. సో ఇంకా ఫ్లోర్ క్లీన్ చేసుకుంటాను అనమాట రూమ్ తెచ్చుకొని. సో చిన్న బ్రష్తో మొత్తం తీసేస్తున్నాను అనమాట. హలో, వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదా అండి నా మార్నింగ్ రొటీన్ వెన్ ఎ గెస్ట్ కమ్స్. సో ఇట్లా ఉంటుందన్నమాట. సో మొత్తం అయితే వర్క్ అయిపోయింది, లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోయిందండి. సో మేము వాళ్ళని లంచ్కి ఇన్వైట్ చేసామన్నమాట. సో నేను ఈవెన్ అన్నీ నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను, మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా. సో అంతేనండి, ఇక నేను ఇష్టకన్నా వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోవడమే. సో నేను ఇక ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో అప్పటి వరకు మీకు తెలిసేది బాయ్.